ఏనాడే గనక మీలో ఉన్న శక్తియుక్తుల్ని గుర్తించుకుంటారో అవి ఇంకా ఇంకా గట్టిపడి జీవితానికి చక్కటి పునాదులేసి పైకి తీసుకెళ్తారు. టైప్ బి పర్సనాలిటీ. టైప్ ఏ ఆర్ అచీవర్స్. టైప్ బి పర్సనాలిటీ బిందాస్. హీ హాజ్ ఓన్లీ వాట్ రిలాక్స్. ఈ టైప్ బి పర్సనాలిటీ ఎప్పుడు బిలీవ్స్ ఇన్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కానీ తిండికి ముందేలేండి, ప్రతిదానికి రిలాక్స్ అవుతాడు. ఈ రిలాక్స్ అయ్యే బి పర్సనాలిటీస్ ఏం చేసుకుంటారంటే జీవితంలో అన్నిటినీ పోస్ట్ పోన్ చేసి చివరికి వాళ్ళు ఏమీ హ్యాండిల్ చేయక జీవితంలో సాఫల్యత సంపాదించలేరు. దే బికమ్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. అండ్ టైప్ సి పర్సనాలిటీ. టైప్ సి పర్సనాలిటీ వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు చెప్పింది చేయగలరు కానీ వాళ్ళు దే కెనాట్ ట్రై టు బి ఏ మాస్టర్స్. దే ఆర్ ఐడియల్ స్లేవ్స్. చాలా మంది ఈవెన్ నా దగ్గర పనిచేస్తున్నటువంటి సంస్థలో వీటిలో కూడా కొంతమంది నా దగ్గర వస్తుంటారు. మాస్టర్ నాకేం పని లేదు సార్, పని ఇవ్వండి ఏమన్నా. నేను పని నేనే గనక ఇచ్చి నువ్వే గనక చేస్తే నువ్వు కూలివాడి అవుతావు. నీ అంతట నువ్వు పనిని చూసుకొని పని ఏది చేయాలి, పని ఏది అవసరం సంస్థకు ముందు చేస్తావా, నువ్వు మాస్టర్ అవుతావు. డిసైడ్ వెదర్ యు ఆర్ ఎ మాస్టర్ ఆర్ ఎ స్లేవ్. కాబట్టి ఈ మాస్టర్ కావాలి అనేటువంటి ఆసక్తి లేని వాళ్ళు టైప్ సి పర్సనాలిటీ. టైప్ డి ఉన్నాడు, వాడు చాలా దారుణం. డిస్ట్రక్టివ్ పర్సనాలిటీ. డిస్ట్రక్టివ్ పర్సనాలిటీ అంటే ఏ పనిలోనూ ముందుకు రాడు, ఏ పనిని మొదలు పెట్టడు, ఏమీ చెయ్యడు, కానీ వాడికి అన్నీ కావాలి. అదెట్ట కుదురుతుందండి? అందుకనే డి పర్సనాలిటీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్. కాకపోతే మీరు ఇప్పుడు అడగచ్చు, ఈ 4 పర్సనాలిటీలు చెప్పారు కదా, ఈ పర్సనాలిటీలు మారతాయా? ఈ పర్సనాలిటీలు మార్చుకోవచ్చా? రిమెంబర్ వన్ థింగ్, నోబడీ ఈస్ గాట్ టోటల్ ఏ ఆర్ టోటల్ బి ఆర్ టోటల్ సి ఆర్ టోటల్ డి. ఎవ్రీబడి హ్యావ్ గాట్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆల్. ఎందుకు మిక్స్చర్ ఉంటుంది అంటే ఎటువంటి సక్సెస్ఫుల్ పర్సన్ అయినా హీ విల్ హ్యావ్ టు రిలాక్స్. దట్ మీన్స్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ మస్ట్ బి టైప్ బి పర్సనాలిటీ. అంటే ఏ సమయానికి ఎలాగా రోజు కొన్ని రిపిటేటివ్ వర్కులు చేయాల్సి వస్తుంది, దెన్ యూ మస్ట్ అడాప్ట్ టైప్ సి పర్సనాలిటీ. కాబట్టి టైప్ ఏ పర్సనాలిటీ షుడ్ బి డామినెంట్ ఇన్ ఎంటర్ప్రినర్స్, అచీవర్స్. ఐ మస్ట్ అచీవ్ సంథింగ్. నాలో ఉన్న మంచిని చూడాలా, నాలో ఉన్న బలహీనతలను చూడాలా? రెండు ఉంటాయి మనిషిలో, అన్నీ ఉంటాయి. కానీ ఒక్కటి ఆలోచించండి, ఏనాడే గనక మీలో ఉన్న శక్తియుక్తుల్ని గుర్తించుకుంటారో అవి ఇంకా ఇంకా గట్టిపడి జీవితానికి చక్కటి పునాదులేసి పైకి తీసుకెళ్తాయి. దీనికి మార్గం చెప్తాను వినండి. దీనికి ఏనాడు నెగ్లెక్ట్ యువర్ ఓన్ ఇంటలెక్ట్, నెగ్లెక్ట్ యువర్ ఓన్ హౌస్, నెగ్లెక్ట్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్, నెగ్లెక్ట్ యువర్ ఓన్ స్కిల్స్. నెవర్ నెవర్ నెగ్లెక్ట్. దీనికి ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? దీనికి ఒక చిన్న జరిగిన సంగతి అది. మీరు ఎంతమంది విన్నారో కానీ, బెర్ట్రాండ్ రస్సెల్ విన్నారు కానీ, దెర్ ఈజ్ వన్ గ్రేట్ ప్రొఫెసర్ అండ్ రైటర్ అండ్ స్పీకర్ బై నేమ్ బెర్ట్రాండ్ కార్నెల్. ఆయన ఒక చిన్న ఉదంతం రాస్తారు. బిలీవ్ మీ మై డియర్ ఫ్రెండ్స్, అది ప్రపంచవ్యాప్తంగా 500 సార్లు రిపీట్ అయిన లెక్చర్. దాని పేరు విక్టోరియన్ లెక్చర్. అది ఏమిటి ఆ లెక్చర్? ఆ లెక్చర్లో ఉన్నటువంటి ఉదంతం ఏమిటి, అది మీ ముందు ఉంచుతాను. మీరు దయచేసి మీరు లోపల పెట్టుకోండి. నేను పర్సనాలిటీ కంప్లీట్ చేస్తాను, వస్తున్నాను మళ్ళా. డోంట్ థింక్ ఐ హ్యావ్ ఫర్గాటన్ పర్సనాలిటీ. ఐ ఆమ్ టెలింగ్ యూ అబౌట్ ఏ పర్సనాలిటీ ఓన్లీ. స్టిల్ బెర్ట్రాండ్ కార్నెల్ రాసినటువంటి ఆ మహత్తరమైన ఉదంతంలో ఏమిటంటే, హద్దాడ్ అనే ఒకనొక ఫార్మర్, ఇరానియన్ ఫార్మర్, ఆయన పెద్ద ఫార్మ్ ఉండేది. ఆ ఫామ్లో తన ఇల్లు వెనకాల నిజంగా ఒక 5 ఎకరాల భూమి అంతా ఉండి, ఫెన్సు చాలా బాగుండేది, చాలా చక్కగా ఉండేది. కానీ మనసులో ఏం పడ్డదో తెలీదు. నేను జీవిస్తున్న జీవితం బాగలేదు, నాకున్న డబ్బు బాగలేదు, నాకున్న హోదా బాగలేదు, నేను ఇంకా డబ్బు సంపాదించాలి, నేను ఇంకా ఇక్కడ అన్ని చెయ్యాలని ఎక్కడో గుండెల్లో ఒక చిన్న ఆలోచన మొదలైంది. ఆలోచన మొదలై ఏం చేశారో తెలుసా అండి? తన ఇల్లు అమ్మేస్తాడు, ఫార్మ్ అమ్మేస్తాడు. అమ్మేసి ప్రపంచంలో ఎక్కడైనా సరే నేను వెతుకుతాను సిరి సంపదల కోసం అని బయలుదేరతాడు. ఈ ఫార్మ్ అమ్మేస్తాడు ఇంకో ఫార్మర్కి. ఆల్ రైట్, ఈయనేమో దేశాలు పట్టిపోతాడు. ఆ హద్దాడ్ కొన్నటువంటి కొత్త ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో చేరగానే అనుకుంటాడు,
అబ్బా ఎంత చక్కటి ఇల్లు కట్టాడు రా చిన్నదైనా. ఆ ఫార్మర్ చూడండి, ఎంత చక్కగా ఉంది చిన్న ఇల్లు అయినా, ఎంత సుందరంగా కట్టాడు. పైగా ఎంత ఆ వెనకాలన్న ఫార్మ్ ఎంత అందంగా ఉంది. ఈ ఫార్ము నేను దీన్ని ఫామ్ని చక్కటి పంటలు అవన్నీ వేసి ఫలాలు అన్నీ వచ్చే చెట్లు వేసి బాగా చేస్తాననుకొని ఒకరోజు ఏం చేస్తాడంటే తవ్వడం, భూమి దున్నడం మొదలు పెడతాడు. భూమి దున్నడం మొదలు పెడితే ఏమవుతుందో తెలుసండి మీకు? ఒకానొక చోట ఒక పెద్ద శబ్దం అవుతుంది. ఏమిటా అని తీస్తాడు. ఆ లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెట్టె ఒకటి కనిపిస్తుంది. ఆ పెట్టెని ఓపెన్ చేస్తే ఇంకా ఏమిటి వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం ఇంత పెట్టెలో ఉన్నది. అయ్యయ్యయ్యో, ప్రపంచాన్ని తిరుగుతున్నాడే, తన పొలంలోనే అందులో అంత వజ్ర వైఢూర్యాలున్న సంగతి వాడికే తెలియదా, కనీసం భూమిని కూడా దున్నలేదా అని బాధపడతాడు. మీరు ఇప్పుడు చూడండి క్యారెక్టర్స్ రెండు ఎలా ఉన్నాయో. ఈ కొన్న ఫార్మర్ ఏం చేస్తాడు అంటే ఆ పెట్టె తీసుకొని ఆ హద్దడికి కబురు పంపి రాజుగారి దగ్గర తీసుకెళ్తాట. ఈ పెట్టెని తీసుకెళ్ళి అంటాడు, ఇది హద్దడు భూమిలో దొరికింది, నేను కొన్నాను సరే, కానీ భూమిలో ఉన్న వాటిని నేను కొనలేదు, కాబట్టి అతనికే చెందుతాయి అంటాడు ఈయన. ఆ హద్దడు అంటాడు, నేను ఒకసారి అమ్మిన తర్వాత యావత్తు ఆయనకే చెందుతుంది, నాకు వద్దు ఇదంతా అంటాడు. రాజుగారు అంటాడు, నిజంగా నా రాజ్యంలో ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారా? ఒకడు నాకు ఇద్దరు నాకొద్దు అన్నారు ఎదురుగ్గా బంగారం పెట్టుకొని. అప్పుడు అంటాడు, హద్దడిని పిలిచి అంటాడు, నువ్వు ఎంతో మంచివాడివి కానీ అవివేకివి. కారణం ఏమిటంటే నీ ఇంట్లోనే ఉన్న మంచితనాన్ని, నీ ఇంట్లోనే ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేని మూర్ఖుడివినవు. ఇతను తనది కాకపోయినా ఇతరులు చేసిన దాన్ని చూసి తాను భూమిని తవ్వి అంతా చేశాడు. కానీ మీరిద్దరూ అనుకున్న దానివల్ల నే చెప్పేదేనంటే మీరిద్దరూ చెరిసగం తీసుకోండి ఏంటంటే. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే జ్ఞాపకం పెట్టుకోండి, మీ పెరట్లోనే బంగారం ఉన్నది. ఆ పెరడు ఏమిటో కాదు, మనకు భగవంతుడిచ్చిన మేధస్సు. ఈ మేధస్సు సరిగా ఉపయోగించుకుంటే ఏ తీరాలకి, ఏ శిఖరాలకి మీరు చేరాలో మీరే ఊహించుకోలేరు. ఒక్కసారి ప్రయాణం చేసి తర్వాత చూస్తే ఇంత ప్రయాణం నేను చేశానా, ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. కారణం ఇక్కడ ఒక పర్సనాలిటీ కంప్లీట్ చేసి తిరిగి వస్తాను. టైప్ బి పర్సనాలిటీ. టైప్ ఏ ఆర్ అచీవర్స్. టైప్ బి పర్సనాలిటీ బిందాస్, చూడండి వాడు రిలాక్స్. ఈ టైప్ బి పర్సనాలిటీ ఎప్పుడు బిలీవ్స్ ఇన్ రిలాక్స్. కానీ తిండికి ముందేలేండి, అందులో ప్రతిదానికి రిలాక్స్ అవటం. ఈ రిలాక్స్ అయ్యే బి పర్సనాలిటీస్ ఏం చేసుకుంటారంటే జీవితంలో అన్నిటినీ పోస్ట్ పోన్ చేసి చివరికి వాళ్ళు ఏమీ హ్యాండిల్ చేయక జీవితంలో సాఫల్యత సంపాదించలేరు. దే బికమ్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. అండ్ టైప్ సి పర్సనాలిటీ వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు చెప్పింది చేయగలరు కానీ వాళ్ళు దే కెనాట్ ట్రై టు బీ ఎ మాస్టర్స్, దే ఆర్ ఐడియల్ స్లేవ్స్. చాలామంది ఈవెన్ నా దగ్గర పనిచేస్తున్నటువంటి సంస్థలో వీటిలో కూడా కొంతమంది నా దగ్గర వస్తుంటారు, మాస్టర్ నాకేం పని లేదు సార్, పని ఇవ్వండి ఏమన్నా. నేను పని నేనే గనక ఇచ్చి నువ్వే గనక చేస్తే నువ్వు కూలివాడివి అవుతావు. నీ అంతట నువ్వు పనిని చూసుకొని పని ఏది చేయాలి, పని ఏది అవసరం సంస్థకు ముందు చేస్తావా, నువ్వు మాస్టర్ అవుతావు. డిసైడ్ వెదర్ యు ఆర్ ఎ మాస్టర్ ఆర్ ఎ స్లేవ్. కాబట్టి ఈ మాస్టర్ కావాలి అనేటువంటి ఆసక్తి లేని వాళ్ళు టైప్ సి పర్సనాలిటీ. టైప్ డి ఉన్నాడు, వాడు చాలా దారుణం, డిస్ట్రక్టివ్ పర్సనాలిటీ. డిస్ట్రక్టివ్ పర్సనాలిటీ అంటే ఏ పనిలోనూ ముందుకు రాడు, ఏ పనిని మొదలు పెట్టడు, ఏమీ చెయ్యడు, కానీ వాడికి అన్నీ కావాలి. అదెట్ట కుదురుతుందండి? అందుకనే డి పర్సనాలిటీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్.
కాకపోతే మీరు ఇప్పుడు అడగచ్చు, ఈ 4 పర్సనాలిటీలు చెప్పారు కదా, ఈ పర్సనాలిటీలు మారతాయా? ఈ పర్సనాలిటీలు మార్చుకోవచ్చా? రిమెంబర్ వన్ థింగ్, నోబడీ ఈస్ గాట్ total A or total B or total C or total D. Everybody have got a mixture of all. ఎందుకు మిక్చర్ ఉంటుంది అంటే, ఎటువంటి సక్సెస్ఫుల్ పర్సన్ అయినా he will have to relax. That means at that particular point of time he must be type B personality. అంటే ఏ సమయానికి ఎలాగా రోజు కొన్ని రిపిటేటివ్ వర్కులు చేయాల్సి వస్తుంది, దెన్ యూ మస్ట్ అడాప్ట్ టైప్ సి పర్సనాలిటీ. కాబట్టి టైప్ ఏ పర్సనాలిటీ షుడ్ బి డామినెంట్ ఇన్ ఎంటర్ప్రినర్స్, అచీవర్స్. ఐ మస్ట్ అచీవ్ సంథింగ్. ఇక్కడ ఒక చిన్న ఆదర్శం మనం ముందుకు తీసుకెళ్దాం. గోల్స్. నిజమైన ప్రయాణంలో గోల్ అంటే డెస్టినేషన్. నేను ఎక్కడికి రీచ్ కావాలి. న్యాయం మాడితే మీ చేతిలో టికెట్ ఉంది కదా, ఐన్స్టీన్ చెప్పినట్టు కాకుండా మన చేతిలో ఏముంది, మనం ఎక్కడ దిగాలో మన దగ్గర టికెట్ కొనుక్కొని ఉంటాం కదా. అలాంటి సందర్భంలో ఒక్కసారి ఆలోచించండి, మీ టికెట్ మీరు లైన్లో కూర్చొని నుంచొని ఆ రైల్వే టికెట్ కొంటున్నప్పుడు వెనకాల వాడు ఏ ఊరికి వెళ్తున్నాడో ముందు వాడు ఏ ఊరికి వెళ్తున్నాడో అడుగుతారా? మీ ఊరికి కావాల్సిన టికెట్ మీరు అడుగుతారు. వెనకాల వాడు ఎక్కడికి వెళ్తే మీకేంటి, ముందు వాడు ఎక్కడికి వెళ్తే. అంటే అర్థం ఏంటంటే యువర్ గోల్ ఈజ్ యువర్స్, ఇట్ ఈస్ నాట్ సంబడి ఎల్సెస్. ఇప్పుడు దౌర్భాగ్యపు పరిస్థితి ఏమిటి అంటే, మన గోల్ ఎవడో చెప్తాడు, వాడిలాగా మనం ఉంటాం. ఇక్కడ ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు నాకు తెలియదు, కానీ ఎవడో ఒకడంటాడు కంప్యూటర్స్ గొప్పది అని, అందరూ కంపు మొదలు పెడతారు. ఎవడో ఒక మాట అంటాడో అక్కడి నుంచి మొదలు పెడతాడు. అంటే యువర్ గోల్ ఈజ్ నాట్ యువర్స్, యువర్ గోల్ బిలాంగ్స్ టు సమ్వన్ ఎల్స్. దయచేసి మీరు ఆలోచించండి, హ్యావ్ ఎ గోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కానీ ఈ గోల్ సమయంలో దేర్ మే బి మెనీ పీపుల్ హూ ట్రై టు పుల్ యూ డౌన్, కిందకి లాగాలని చూస్తుంటారు. దయచేసి ఆ విషయంలో మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సామాన్యంగా నేను వ్యక్తిగత విషయాలు చెప్పను, కానీ ఇప్పుడు గోల్స్, ఆ డిటర్మినేషన్, ఆ డెస్టినేషన్, ఆ ఒడిస్సీ అనే దాంట్లో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఒక్క చిన్న విషయం చెప్తాను. ఇది చాలా వ్యక్తిగత విషయం, మీరు అందరికీ ఒక విధమైనటువంటి మానసిక ప్రవృత్తి వస్తుందని నా అభిప్రాయం. ఏమిటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒకానొక పోస్ట్కి నేను ఇంటర్వ్యూ జరుగుతోంది. అందులో నేను క్యాండిడేట్ని. సెలక్షన్ కమిటీ అంతా కూర్చున్నారు. దట్ ఈజ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సెలక్షన్ కూర్చున్నారు. నేను అది ఏమి స్పెషాలిటీ అంటే పెథాలజీ ఆఫ్ ది ఐ, అంటే ఐలో ప్రత్యేకమైన శాస్త్రము అభ్యసించాలి అని ఆ పోస్ట్కి నేను అప్లై చేశాను. నన్ను ఇంటర్వ్యూ పిలిచాడు. ఎక్స్పర్ట్స్ ఏమన్నారో తెలుసా అండి? ప్లీజ్ ఫాలో ఎక్స్పర్ట్స్, దే ఆర్ ద టాప్ నాచ్ ఆఫ్ అవర్ కంట్రీ, దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద సెలక్షన్, వాట్ దే టాక్డ్ ఐఎమ్ రివీలింగ్ ఇట్ యూ. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా అండి? Dr. Ratnakar, you are selecting, you have come for this post, we are happy, but you know this has no future. Don't you think you will have a shock of your life? When expert committee member says this particular profession has no future, you are taking up a post. రెండో అతను అన్నాడు, ఇందులో నువ్వు చదువుకోవాలి, పైకి రావాలి, నేర్చుకోవాలి, ఒక కెరియర్ చేసుకోవాలి అంటే ఐఎమ్ ఎఫ్రైడ్ యూ కెనాట్ మేక్ ఇట్, యూ మే నాట్ బి సక్సెస్ఫుల్. అది నన్ను సెలెక్ట్ చేస్తున్నటువంటి మెంబర్స్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. సంబడి సేస్ ద పోస్ట్ టు విచ్ యూ అప్లై హ్యాస్ నో ఫ్యూచర్ and you will not be able to progress if the members say, how do you feel? You know what I have said? Sir, I want to tell you one thing. I have got my basic qualification. I can practice medicine anywhere in the country. But I want to explore a new field. I want to be something in our country.
I want to prove that this is a beautiful specialty. Anybody can do it. It is a gold mine. I want to prove it. You know what the expert said? Try your luck. And they selected me. But you must listen now. You must really listen now. One of the members who has said that this has no future or you cannot be successful, exactly 7 years later, I got a gold medal on his name. Exactly 7 years later. And he embraced me, said, you have proven it. What is important is, do not be discouraged. Dr. P. Sivareddy Padma Bhushan, he is no more now. He is the person who sat in the selection committee and said there is no future. Exactly 7 years, I got Padma Bhushan P. Sivareddy gold medal. Why and how? Never discourage. You be confident you are capable of doing something. I do not like to say this is as a personal narration. It is only to tell you, never be discouraged. Never be discouraged by anybody. Try to hold it. That you are capable. You will be able to do it. But your goal is your goal. Do not try to draw the goal of others. From this, we shall go for a quick ABC of our Odyssey or the journey. I will quickly go through this ABC. The first ABC, awareness and acceptance. You must be aware of yourself. And number 2, balance. Balance automatically means you are not tilting one side or other side. You are not emotional. You are not taking hasty decisions or anything. Try to be balanced in the life. And the most important balance is emotional balance. If you lack this emotional balance, possibly you will be drifted by the wind. గాలికి కొట్టుపోతాం మనలో గనక ఈ సమతుల్యత అనేటువంటిది లేకపోతే. నెక్స్ట్ ఈజ్ క్రియేటివిటీ, which I have said already. నెక్స్ట్ డ్రీమ్. D stands for dream. కలలు కనేది. నిజంగా మాట్లాడితే ఒక మహా సెయింట్ అంటాడు, మానవుడు ఒక్కడే కలలు కనగలడు. కుక్కకి గాడిదకి వీటికి కలలు ఉండవు. ఆ కలలు అంటే పిచ్చి పిచ్చి కలలు కాదు, ఏదో ఏదో కలలు కాదు. కలలు ఏమిటి అంటే మనకి వాల్యూతో ఉన్నటువంటి భవిష్యత్తు, అదే కళ. ఇఫ్ వీ డెవలప్ ఎ ప్లాన్డ్ వే ఆఫ్ దిస్ వన్, అందుకనే కలాం చాలా చక్కగా అంటాడు, ద డ్రీమ్ ఈజ్ నాట్ ద వన్ వాట్ యు గెట్ ఇట్ వెన్ యూ గో టు బెడ్. డ్రీమ్ ఈజ్ ద వన్ వెన్ యూ గెట్ ఇట్ వెన్ యూ ఆర్ ఫుల్లీ అవేక్. That is the dream. Please understand that. Friend is the one who gives a shoulder. Friend is the one on whose shoulder you can cry. Friend is the one who will take you to heart. Friend is the one who never reveals anything, whatever you say. He is the true friend. Goals, goals, goals. Goals is not a big word at all. నేను ఏ స్థాయికి, ఏ అంతస్తుకి, ఏ విధంగా నేను చేరగలను అనుకునేటువంటి ఒకానొకమైనటువంటి ఆశయ సిద్ధి, దట్ ఈస్ ద గోల్. యు బికమ్ సంథింగ్. ఐ మస్ట్ బికమ్ సంథింగ్. అది సొంతంగా కావచ్చు, సంస్థలో కావచ్చు. మీకు తెలుసో తెలీదో, చాలా చాలా మంది ఈనాడు సంస్థకి అధినేతలుగా ఉన్నవాళ్ళు ఒకనాడు ఒక సంస్థలో వాళ్ళు వర్కర్స్, వాళ్ళు అందులో ఎంప్లాయిడ్స్. రెడ్డి ల్యాబ్స్లో తాను ఐడిపిఎల్లో పనిచేశాడు. అలాగే యూ టేక్ ఎనీబడి, దే వర్క్డ్ అర్లియర్ సమ్వేర్ ఎల్స్. దట్ మీన్స్ దే హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈజ్ మెంట్ బై హార్డ్ వర్క్. దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ సంథింగ్ టు అచీవ్. యూ ట్రై టు బికమ్ లైక్ దట్. నెక్స్ట్ ఈజ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అనే దాంట్లో మహాత్మా గాంధీ గారు బ్యూటిఫుల్ ఓ మాట అంటాడు ఆయన, యువర్ థాట్స్ బికమ్ యువర్ యాక్షన్స్. Your actions become your habits. Your habits become your character. And your character becomes your destiny. So destination daaka vellalante, start with action, thoughts. That will become habit. So please see that you have good habits. Next is the I. There are 2 kinds of I. One is an I of individuality. Second I is an I of arrogance.
నువ్వు ఒక విశిష్ట వ్యక్తి అనుకోవటం ఐ ఈజ్ ఇండివిజువాలిటీ. నిజంగా నువ్వు ఒక విశిష్టం. ఎందుకో తెలుసా మీకు? యూ ప్లీజ్, ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో వాళ్ళందరూ వేసుకోండి. నో బడీ హ్యాస్ గాట్ ఎ సెకండ్ DNA లైక్ యువర్ హ్యాండ్. యు ఆర్ యునిక్. నీలాగా భగవంతుడు ఇంకోళ్ళని పుట్టించలేదు. యు ఆర్ యునిక్. దెన్ వై డూ వీ థింక్ వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్? వై డూ యూ థింక్ ఐ కాంట్ అచీవ్ వెన్ యు ఆర్ యునిక్? నెక్స్ట్, జడ్జిమెంట్. ఒక మనిషితో కొన్నాళ్ళు మాట్లాడే, ఎస్పెషల్లీ యూ వాంట్ టు ఏ టీమ్ లీడర్. రిమెంబర్, టీమ్ లీడర్స్, ఎనీబడి యూ వాంట్ టు లీడ్ సంథింగ్, మేబీ ఏ గ్రూప్, మేబీ ఎనీథింగ్, మేబీ ఏ కంపెనీ, మేబీ కంట్రీ ఈవెన్. యూ వాంట్ టు లీడ్, యూ మస్ట్ జడ్జ్ లెస్. యూ షుడ్ నెవర్ బి జడ్జిమెంటల్. ఎందుకు ఈ మాట తెలుసుకోవాల్సి వస్తుందంటే, జడ్జిమెంట్ మనుషులే గనక చేసుకున్నారు అంటే, డు నాట్ థింక్ యువర్ జడ్జిమెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. మెనీ టైమ్స్ యూ గో రాంగ్. అందుకనే అదేమిటో తెలియదు, కొంతమంది ఏమిటో అంటే మనిషిని చూడకుండానే జడ్జి చేస్తారు. వాడు ఎందుకు వేస్ట్ రా, వాడు ఎందుకు పనికిరాడరా. అదేదో జంజాల్ గారు సినిమాలు అంటాడు, ఎంత చక్కగా అంటారంటే వాడి ఫేస్ నాకు నచ్చలేదు. అదేంట్రా, మా ఫేసే నచ్చలేదని. అది ఒక విధమైన జడ్జిమెంటల్ వే ఆఫ్ అసెస్మెంట్. డు నాట్ ట్రై టు అసెస్ ఎనీబడి. నెక్స్ట్, బీ కైండ్. కైండ్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ and divine quality. How many times we are kind? ఎందుకు ఈ కైండ్నెస్ అనే మాట చెప్పవలసి వస్తుందంటే, when you show kindness, you deserve to be shown kindness by somebody else. నేను ఈనాడు చాలామందికి చెప్తాను, హాస్పిటల్కి వచ్చి చూసి సార్ ఈయనకి ఏమన్నా బ్లడ్ కావాలని అడిగిన వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. అందులో యంగ్స్టర్ స్టూడెంట్స్ని. ఎందుకు రాను అలా అడుగుతున్నావు అని అడిగాను. మాస్టారు, అక్కడ ఉన్నటువంటి పేషెంట్ సార్, నాకు తెలిసిన ఆయన ఈయన, తెలియని ఆయన అవతల వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలంటే నేను ఇవ్వగలిగింది ఒకటే కదా సార్, బ్లడ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. ఐ వాంట్ టు గివ్ బ్లడ్. చూసారా, కైండ్నెస్ కమ్స్ ఆటోమేటికల్లీ. యు ఆర్ ఆల్ నీడ్ టు బి కైండ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, లవ్. నిజంగా లవ్ మీద ఒక గంట ప్రసంగం నిజానికి ఉంది. సమయం లేదు కాబట్టి నేను చేయను. ఈనాడు తెలిసినటువంటి లవ్ ఏమిటి అంటే శారీరకం, భౌతికం. నిజమైన లవ్ ఏం చేస్తుంది అంటే, ఎటువంటి సందర్భంలో అయినా మనిషి గురించి చెడుగా ఆలోచించటం, చెడు చెయ్యాలని అనుకోవడం, అది ప్రేమలో జరగదు. అందుకనే ప్రేమ గురించి మాట్లాడుతూ ఒక గొప్ప మాట అంటారు, నువ్వు ఏ కులం, ఏ మతం, ఏం చదువుకున్నావు, నీ భాష ఏమిటి, ఇదంతా ఆలోచించనిది ప్రేమ. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు గురించి ఇలా మాట్లాడారే అని అన్నా కానీ నిన్ను ప్రేమిస్తుంటారే, వాళ్ళు నిజమైన ప్రేమికులు. మనుషుల గురించి చెడుగా మాట్లాడరు, చెడు వినరు, చెడు చెయ్యాలని అనుకోరు. అందుకనే నారదుడు బ్రహ్మాండంగా రాస్తాడు తన నారద భక్తి సూత్రాల్లో, ప్రేమ అంటే ఏమిటి అన్నాడు. ప్రేమ అంటే ఏమిటన్నాడు, ఎంత చక్కగా రాస్తాడు. గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం ఇది ప్రేమ స్వరూపం. ఎటువంటి సందర్భంలో అయినా సరే ఎవరు బ్రేక్ చేయలేరు దాన్ని. కానీ ఈనాడు ఎట్లా ఉందంటే, నీకు డబ్బులు ఉంటే ప్రేమ, లేతే లేదు. నీకు ఆరోగ్యం ఉంటే ప్రేమ, లేతే లేదు. నువ్వు నాకు పనికొస్తే ప్రేమ, లేతే లేదు. ఇలా ఉన్నదాన్ని ప్రేమ అనిపించుకోదు, దాన్ని అవసరం అంటారు. ఈ అవసరం ఎంత దాకా ఉంటుంది అంటే మనుషులు, నేను హాస్పిటల్లోనే చాలామందిని చూశానండి. ఒక ఆయన వచ్చాడు భార్యను అడ్మిట్ చేసి, గబాల నా ఆఫీస్లోకి వచ్చాడు. డాక్టర్ గారు అన్నాడు, ఏమిటి రా అమ్మా అన్నాను. నా వైఫ్ మీ హాస్పిటల్ అడ్మిట్ అయింది, నా వైఫ్కి 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి సార్ అన్నాడు. అది కూడా తెలుసు నాకన్నా. ఆవిడ డయాలసిస్ మీద ఉంది సార్. అవును. ఆవిడకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి సార్. అవును. ఏమన్నాడో తెలుసా అండి, ఆవిడికి డయాలసిస్ వారానికి 3 సార్లు నేను చేయించలేను, ట్రాన్స్ప్లాంట్ అనే ప్రసక్తే లేదు, భార్యని నేను మీ హాస్పిటల్లో వదిలేసి వెళ్తున్నాను, మీ ఇష్టం ఏం చేస్తే చేయండి. అండ్ హీ లెఫ్ట్.
ఇది ప్రేమ. ఈజ్ దిస్ ఆల్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ వీఆర్ ఎంటర్టైనింగ్ టుడే? నాకు అనిపిస్తుంది వీళ్ళు మనుషులు కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. వై షుడ్ ఒక్కసారి ఆవిడ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు నిజం మాట్లాడితే ఆవిడికి అవసరం ఆసరా ఏమి చెయ్యకపోయినా ఆఖరి శ్వాస దాకా ఉండేవాడు నిజమైన భర్త. ఏం ప్రయోజనం ఇలాంటి వాళ్ళు ఉండే? కాబట్టి నిజమైనటువంటి ప్రేమను అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ మనీ ఉండాలి. అందులో మనీ ఎలా ఉండాలో తెలుసా అండి? మనీ అనేది ఒక షూలా ఉండాలి. ఎక్కువ పెద్ద సైజు అయితే నడవలేము, చిన్న సైజు అయితే కరుస్తుంది. కరెక్ట్ సైజు ఉండాలి. ఇప్పుడు ఏమిటి? పెద్ద సైజు ఉండాలి, అందుకనే నడవలేక బోర్ల బొక్కలు పడుతున్నాం. దయచేసి డోంట్ డిజైర్ దట్ కైండ్ ఆఫ్ మనీ. నెక్స్ట్, నెవర్ సే ఐ డోంట్ డూ ఇట్ ఆర్ ఐ కాంట్ డూ ఇట్. హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. హ్యావ్ ఎ ప్యాషన్ అండ్ పర్పస్ ఫర్ లైఫ్. ప్యాషన్ అండ్ పర్పస్ ఫర్ లైఫ్. ఏదో వచ్చింది, మనిషి వెళ్ళిపోయాడు, వచ్చాడు, వెళ్ళాడు అనేది పెట్టుకోకండి. దేర్ మస్ట్ బి పర్పస్ ఇన్ మై లైఫ్. ఆఫ్టర్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళి ఒక స్పూను కొనాలి అంటే అది ఎలా ఉంది, అది నిజంగా సరిగా ఆ స్పూను నాకు కావలసినట్టుగా ఉందా లేదా అని చూస్తామే. మన జీవితానికి ఉండక్కర్లేదా? దయచేసి ఆలోచించండి. యూ మస్ట్ బి పర్పస్ఫుల్ అండ్ యూస్ఫుల్ టు సొసైటీ. నెక్స్ట్, క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్. ట్రై టు ఫైండ్ అవుట్ ఆన్సర్స్. ఏదే గనక క్వశ్చనింగ్ మైండ్ ఉందో, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఈ విధమైనటువంటి నేనేం చేస్తే బాగుంటుంది, ఈ విధమైన ప్రశ్నలు అడిగినప్పుడు జీవితం పైకి వెళుతుంది. రెస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఆస్కింగ్ అదర్స్ టు షో రెస్పెక్ట్. యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యువర్ సెల్ఫ్. నేను ఎందుకు పనికిరాను మొదలు పెడితే ఇంక ప్రయోజనం ఏముంది? నెక్స్ట్, సైలెన్స్. అన్నిట్లో కల్లా సైలెన్స్ అంటే నోరు మూసుకోవటం అని అనుకోకుండా దయచేసి. మాట్లాడగలిగి మాట్లాడకుండా ఉండటం నిజమైన సైలెన్స్. మాట్లాడగలిగి మాట్లాడకుండా ఉండటం అనేది నిజమైన సైలెన్స్. కానీ ఇప్పుడు ఏమి మాట్లాడాలో తెలియక, మాట్లాడేది లేక ఉన్నటువంటి మౌనం పేరు మూఢ మౌనం. దట్ ఈజ్ ఇడియాటిక్ సైలెన్స్. నెక్స్ట్ ఈజ్ టైం. ఏ గుడికి వెళ్ళినా పర్వాలేదు, ఏ చర్చికి వెళ్ళినా పర్లేదు, ఏ మాస్క్కి వెళ్ళినా పర్లేదు, పూజించవలసింది ఒక్కటి జీవితంలో టైం. టైం ఏ గనక తెలుసుకుంటే అది గుడి కన్నా ముఖ్యమైనది. ఎందుకంటే టైం తిరిగి రాదు. యూ ఫినిష్ యువర్ లైఫ్. ఈ ఇంపాక్ట్కి వచ్చారు మీరు, నెక్స్ట్ ఇంపాక్ట్కి రండి. యు ఆర్ ఆల్రెడీ 1 year old. ఆల్ ఆఫ్ us have become. గంప నా ఏజ్ చేస్తుంటాడు ఆయన, నేను ఇన్నేళ్ల బట్టి నాకు తెలుసు అంటాడు ఆయన. సో వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్, యు నో ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, విత్ ది పాసింగ్ ఆఫ్ ది టైమ్ యూ డు నాట్ ఏజ్. రిమెంబర్, యూ గ్రో. యూ నెవర్ ఏజ్. ఇఫ్ యూ ఏజ్, ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఓల్డ్. ఇఫ్ యూ గ్రో, యూ బికమ్ టాల్. యూ మస్ట్ బికమ్ గ్రో. యూ షుడ్ గ్రో. వాల్యూ యువర్ సెల్ఫ్ అండ్ బీ వైజ్. బీ వైజ్ అంటే ఏమిటో కాదు. విజ్డమ్ అనగానే నేనేది చెయ్యాలో తెలియడం ఎంత ముఖ్యమో, నేనేది చెయ్యకూడదో తెలియడం అంతే ముఖ్యం. దట్ ఈజ్ విజ్డమ్. ఇప్పుడు ఎదురుగ్గా ఒకానొక అవసరం, ముఖ్యమైన పని, పరీక్ష ఏదో ఒకటి ఉండి ఎదురుగ్గా పెట్టుకొని, సపోజ్ యూ ట్రై టు గో ఫర్ ఎ మూవీ ఆర్ ఎనీథింగ్, పాసిబ్లీ విల్ హ్యావ్ టు థింక్ యు ఆర్ నాట్ వైజ్. యూ డు నాట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నెక్స్ట్ విల్ బి ఎక్స్ ఫ్యాక్టర్. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఏమిటో తెలుసా అండి మీకు? మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఎక్స్ ఫ్యాక్టర్ అంటే దట్ యు ఆర్ యునీక్ అని అర్థం. ఐఎమ్ యునీక్. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఫ్యాక్టర్. ఎక్స్ ఫ్యాక్టర్ యూనిక్ అని ఎందుకు చెప్పారంటే, మీలో ఎంతమంది లీడర్స్ అవుతారో, ఎంతమంది డాక్టర్స్ అవుతారో, ఎంతమంది ఇంజనీర్స్ అవుతారో, ఎంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అవుతారో, ఎంతమంది గ్రేట్ అడ్వైజర్స్ అవుతారో, నో బడీ కెన్ ప్రిడిక్ట్. అందుకనే దిస్ ఈస్ కాల్డ్ as ఎక్స్ ఫ్యాక్టర్. ఎనీబడీ కెన్ బికమ్ ఎనీథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ యూనిక్నెస్. నెక్స్ట్ విల్ బి యూ. యూ అనేది చాలా ముఖ్యం. ఓ చిన్న మాట చెప్తాను, కాలాతీతం అవుతున్నట్టుంది, నేను ముగిస్తాను. ఒక్క చిన్న మాట చెప్పి, ఒకసారి ఒక ఫెస్టివల్లో బ్రహ్మాండమైనటువంటి పాయసం తయారు చేశారు.
చక్కటి మిల్క్, చక్కటి రైసు, చక్కటి అందులో క్యాష్యూ నట్స్ మిగతా అవన్నీ వెరైటీ, చక్కగా చాలా క్రీమ్ అంతా బాగుంది, బ్యూటిఫుల్. ఆ రోజు అందరూ ఈ ఫెస్టివల్లో పుడ్డింగ్ ఈజ్ ద బెస్ట్ అన్నారు, చాలా బాగుంది. ఈ లోపల జరిగింది ఏంటంటే, రైస్ అందిట నా వల్ల కదా పుడ్డింగ్ తయారైంది అందిట, మిల్క్ అన్నదిట నేను కదా దీనికి ఒక చక్కటి పుడ్డింగ్ కావడానికి అనుపానం అందరినీ కలిపినటువంటి ఆ స్వీట్నెస్ అంతా నా వల్ల కదా అందిట, షుగర్ అందిట ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు మేక్ ఇట్ యాజ్ ద బెస్ట్ పుడ్డింగ్. వీళ్ళంతా అన్నప్పుడు కింద ఫైర్ అంది కదా, మిమ్మల్ని అందరినీ కలిపింది నేను కదా అందిట. ఇదంతా అనుకున్నప్పుడు ఈ ఫైరు, ఈ నట్సు, ఈ మిల్కు, ఈ షుగరు, ఈ రైసు అన్నీ కలిపి ఒక పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్ళారట. స్వామీజీ దగ్గరికి, ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు చాలా బాగుందన్నారు పుడ్డింగు, నట్స్ వల్ల, మిల్క్ వల్ల, రైస్ వల్ల, దేని వల్ల దీనికి గ్రేట్ స్వీట్నెస్ వచ్చింది అన్నాడు. ఆ ఋషి ఏమన్నట్టో తెలుసా, తిన్నవాడి వల్ల అన్నట్టు. దట్ ఈజ్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఏం ప్రయోజనం? ఇంపాక్ట్ బాగుంది బ్రహ్మాండం సక్సెస్ఫుల్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో లైక్ దిస్ యూ ఆర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్. అండ్ ద లాస్ట్, హ్యావ్ ఎ జీల్. ఏదోటి చెయ్యాలి అనేటువంటి జీల్ ఉండాలి. ఎప్పుడు నిస్సత్తువుగా ఆ కుర్చీలో కూర్చుంటే లేవకుండా ఊరికే రిమోట్, అసలు నిజానికి రిమోట్ ఎవడు కనిపెట్టాడో నాకు తెలియదు కానండి, శుద్ధ బద్ధకస్తులు తయారు చేస్తాం. అందుకనే రోగాలు కూడా. కారణం ఏమిటి? ఇక్కడ కూర్చుంటాడు, ఛానల్స్ తిప్పుతూ ఉంటాడు వాడు. మళ్ళీ అంతే కదా, నిజం మాట్లాడితే వీడికి ఏ ఛానల్ చూడాలో వీడికే తెలియదు. దట్ ఈజ్ అవర్ ఒడిస్సీ. అది మన ప్రయాణం, ఏం చూడాలో కూడా మనకి తెలియదు. కాబట్టి హ్యావ్ ఎ జీల్ టు డూ సంథింగ్ దట్ యూ లైక్ ఇట్ వెరీ వెల్ అండ్ దట్ మేక్స్ యూ ఆల్వేస్ హ్యాపీ. ఫస్ట్, దిస్ ఈజ్ మై ఇంపార్టెంట్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఒడిస్సీ, ఈ జీవన ప్రయాణం అందరికీ జరుగుతూనే ఉంటుంది. ఈ జీవన ప్రయాణంలో మనం మర్చిపోలేనిటువంటిది ఒకటి ఉంటుంది. అది మర్చిపోతే బహుశా మానవ మనుగడకే అర్థం లేకుండా ఉంటుంది. ఏమిటా జీవన ప్రయాణం? నేను ఆఖరిగా మీ అందరికీ చెప్పేటటువంటి ఒకానొక ముఖ్యమైన సందేశం, దయచేసి అది గుండెల్లో పెట్టుకోండి. ఒకానొక తండ్రి తన కొడుకుకి విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత